తన స్వార్థం కోసం ఎటువంటి నీచ రాజకీయానికైనా వెనకాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అది మా టైం నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాము. ఆ రోజు ఎన్టీఆర్ గారిని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయటానికి ఆయన నగ్నంగా ఉండేటువంటి కార్టూన్లు వేయించాడు. అదేవిధంగా ఆయన ఉమనైజర్ అని చెప్పి చిత్రీకరించాడు. ఆయన ఈనాడు పత్రికలో ఏబిఎన్లో ఇష్టం వచ్చినట్టుగా ఎన్టీఆర్ని ఒక స్త్రీలోలుడుగాను పనికిరాని వాడిగా చేసి తను చివరికి వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ గారిని మరణానికి గురయ్యేట్టు చేసి అధికారం సంపాదించాడు. ఇంత దగుల్బాజీ రాజకీయాలని ఈ ప్రపంచ చరిత్రలో, ఎందుకంటే జార్జ్ చక్రవర్తి రష్యా నిరంకుశ విధానాలను చదువుకున్నాం మనం పుస్తకాల్లో, కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ ఆంధ్రప్రదేశ్లో మేము ముఖ్యమంత్రి అని కూడా అనలేను. ఎందుకనంటే ఇతను ప్రజాభిమానంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ముఖ్యమంత్రి కాదు.